నడి రోడ్డుపై ఓ వివాహిత దుర్మరణం పాలైంది. ఈ ఘటనకు వాహనదారుల తప్పిదమో, కానిస్టేబుల్ ఓవర్ యాక్షన్ కారణమో తెలియరాలేదు. హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంగా హఠాత్తుగా ఓ కానిస్టేబుల్ వాహనాన్ని అడ్డగించడంతో అదుపు తప్పిన ద్విచక్ర వాహనం రోడ్డుపై పడిపోయింది. దీంతో వాహనంపై ఉన్న వివాహిత కింద పడిపోయింది. ఆ సమయంలోనే ఓ లారీ ఆమె తలపై నుంచి వెళ్లింది. అంతే, తీవ్ర గాయాలతో ఆ వివాహిత దుర్మరణం పాలైంది. ఈ ఘటన విశాఖలోని అంకిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, విశాఖ కోరమండల్ గేట్ వద్ద అజంతా కాలనీలో నివాసముంటున్న అంగా ఆనంద్ పద్మ దంపతులు శుక్రవారం ఉదయం ఆనందపురంలోని సంతోషీమాత ఆలయానికి బయలుదేరారు. దారిలో గాజువాక కానిస్టేబుల్ నాయుడు ఉన్నట్టుండి వారి బైక్ను ఆపాడు. హెల్మెట్ వాడలేదనే కారణంతో నాయుడు బైక్ని అడ్డుకున్నాడు. కానీ బైక్ను ఉన్నట్టుండి అడ్డుకోవడంతో వాహనం అదుపు తప్పి దంపతులిద్దరూ కింద పడిపోయారు. వెనువెంటనే వెనక నుంచి వచ్చిన లారీ పద్మ తలపై నుంచి వెళ్లింది. దీంతో నడి రోడ్డుపైనే ఆమె దుర్మరణం పాలైంది. పద్మ దుర్మరణానికి కారణం కానిస్టేబుల్ వైఖరే కారణమని భావించిన స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. వాహనాలు వేగంగా వెళ్లే జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించడమేంటని కానిస్టేబుల్ను నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికులకు నప్పచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా స్థానికులు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో 3 గంటల పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. కాగా కానిస్టేబుల్ ద్విచక్ర వాహనాన్ని అడ్డుకున్న సమయంలో వారి వద్ద హెల్మెట్ కూడా ఉంది. అయితే ఆనంద్ దాన్ని ధరించకపోవడంతో కానిస్టేబుల్ బైక్ను అడ్డుకున్నాడు. అయితే ఊహించని రీతిలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.